మీరు ఎప్పుడైనా మాయిశ్చరైజర్ లో యూరియా అండ్ లాక్టిక్ యాసిడ్ కాంబినేషన్ విన్నారా? తినలేదు కదా. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అర్చనాని. నేను రీసెంట్ గా ఒక మాయిశ్చరైజర్ పర్చేస్ చేశాను. అది వచ్చేసి ఫిక్స్ డెర్మా బ్రాండ్ అనమాట. ఐ షో యూ. ఫిక్స్ డెర్మా బ్రాండ్ కనబడుతుందా? ఫిక్స్ డెర్మా. ఓకే, దీంట్లో వచ్చేసి 10% యూరియా ఉంటుంది, 5% లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. అండ్ స్పెషలీ ఫర్ నార్మల్ టు డ్రై స్కిన్ అని అయితే ఇచ్చారు. కాకపోతే ఏంటంటే దీని నుంచి నేను ఒక చిన్న ఇష్యూ ఫేస్ చేశాను. సో అదే నాలాగా ఎవరైనా ఫేస్ చేస్తే ఎలా కంట్రోల్ చేసుకోవాలని చెప్తాను. ఇది వచ్చేసి రెండు యూనో న్యాచురల్ గా బోత్ ఆర్ న్యాచురల్. యూరియా అండ్ లాక్టిక్ యాసిడ్ అనేది న్యాచురల్ థింగ్స్ కదా. సో అలాంటివి కూడా కొంతమందికి పడవు. సో అలాంటప్పుడు ఏంటంటే ఫేస్ వాష్ చేస్తాం కదా, ఫేస్ వాష్ చేయకుండా కంప్లీట్ డ్రై అయిన తర్వాతనే పెట్టాలి, లేకపోతే ఇట్ ఇచ్చెస్ యువర్ స్కిన్. ఓకే, సో మేక్ ఎన్ష్యూర్ యూ వాష్ యువర్ ఫేస్ ప్రాపర్లీ అండ్ దెన్ ఓన్లీ అప్లై. అండ్ ఈ క్రీమ్ వాడే ముందు స్పెషల్లీ ఫర్ నార్మల్ టు డ్రై స్కిన్ వాళ్ళైతే మాత్రం కంపల్సరీ ప్యాచ్ టెస్ట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇచ్చింగ్ అయిన తర్వాత ఘోరంగా ఇట్ టర్న్స్ ఇంటూ బ్లాకిష్ అనమాట. బ్లాక్ గా అయిపోతుంది, స్కిన్ ఇరిటేట్ అయిపోతుంది అన్నమాట. ఇంకా నేను ఏం చేశానంటే ఈ క్రీమ్ వాడే ముందు లైట్ గా రోజ్ స్ప్రే ఉంటది కదా, ఒక రోజ్ టోనర్ ఉంటుంది కదా, ఫేస్ వాష్ చేశాక టోనర్ కొట్టాను. టోనర్ కొట్టిన తర్వాత సో నా స్కిన్ కొద్దిగా హైడ్రేట్ అయింది. హైడ్రేట్ అయినాక ఒక 2 minutes తర్వాత అప్పుడు మాత్రమే క్రీమ్ పెట్టాను. సో అప్పుడు నాకు ఎలాంటి ఇచ్చింగ్ లేకుండే. అండ్ దిస్ క్లెయిమ్స్ స్కిన్ ని ఈవెన్ గా చేస్తుంది అని ఇట్ క్లెయిమ్స్. ఎందుకంటే లాక్టిక్ యాసిడ్ అండ్ యూరియా కైండ్ ఆఫ్ లైక్ పీలింగ్ ఏజెంట్ లాగా ఉంటుంది. దిస్ ఇస్ ఇన్విజిబుల్, బట్ దెన్ స్కిన్ టోన్ అయితే లైట్ గా మాత్రం బికమ్స్ ఈవెన్. అన్ఈవెన్ టోన్ ని స్కిన్ ఈవెన్ అవుతుంది. అండ్ దెన్ pH లెవెల్ వచ్చేసి 5.5. ఇది నేను మింత్రాలో ఆర్డర్ చేశాను. నా కాస్ట్ వచ్చేసి 180 ఆర్ 190 ఆర్ 200 లో పడింది ఇది. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ కొద్దిగా అంటే రీసెంట్ గా పర్చేస్ చేశాను. చాలా తక్కువ యూజ్ చేశాను బికాస్ నా స్కిన్ చాలా ఇరిటేట్ అయింది స్టార్టింగ్ లో. సో ఐ గేవ్ మై స్కిన్ లైక్ టైమ్ టు సెటిల్. అండ్ ప్రాసెస్ చెప్పాను కదా, ప్యాచ్ టెస్ట్ చేస్తే కంపల్సరీ చేయాలి. ఎందుకంటే దో దే ఆర్ న్యాచురల్, కొంతమందికి పడకపోవచ్చు. సో ఇట్లాంటి మాయిశ్చరైజర్ రివ్యూస్ కావాలి అనుకున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకు ముందు ఎవరైతే ఫిక్స్ డెర్మా యూజ్ చేశారో వాళ్ళ వ్యూస్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.